పెళ్లిలో మంగళసూత్రం కట్టేటప్పుడు 3 ముళ్ళే ఎందుకు వేస్తారు? ఈ విషయం తెలిస్తే మైండ్ బ్లోయింగ్. హిందూ సంప్రదాయం పెళ్లిళ్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందని మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పెళ్లి జరిగే ప్రధాన కార్యక్రమాలలో జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, మెట్టెలు, ఏడడుగులు, అరుంధతి నక్షత్రం ప్రత్యేకమైనవి. ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఇక పెళ్లి ఇంటా బంధువులు, ఆత్మీయులు కలిసి చేసే ఆటపాట తోడుగా నిలుస్తూ శుభకార్యాన్ని ఒక ఘనంగా నిర్వహిస్తారు. ఇదంతా బాగానే ఉన్నా పెళ్లిలో జరిగే కొన్ని సంప్రదాయాలు చాలా మందికి తక్కువ తెలిసి ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యమైనది మాంగళ్యం ధారణ. భారతీయ సాంప్రదాయ వివాహాలలో మంగళ సూత్రానికి పవిత్రమైన స్థానం ఉంది. వివాహంలో స్త్రీ ధరించే మంగళ సూత్రానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంప్రదాయ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మంగళ సూత్రం కేవలం ఆభరణం మాత్రమే కాదు, వివాహ వేడుక తరువాత రెండు మనసుల కలయికకు, వైవాహిక జీవితానికి నిదర్శనం. మంగళసూత్రంతో 3 ముళ్ళు వేసి ఏకం అవుతారు నూతన వధూవరులు. మంగళ సూత్రం అంటే మంగళం అంటే శుభం అని అర్థం. ఈ మంగళ సూత్రాన్ని పసుపు తాడుతో లేదా పసుపు కొమ్ము, ఈ మధ్య బంగారు ఆభరణంతో కూడా చేయిస్తున్నారు. దీనిని ఎన్ని రకాలుగా చేసినప్పటికీ వివాహంలో వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేస్తున్న సమయంలో మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం, ఆ మంత్రాన్ని పఠిస్తారు అర్చకుడు. ఎందుకు అంటే దాంపత్య జీవితంలో కష్టాలైన సుఖలైన ఇద్దరి కలిసి జీవితాన్ని పంచుకుని నిండు నూరేళ్లు జీవించాలి అని అర్థం. మంగళ సూత్రం 3 ముళ్ళు ఇందుకే వేస్తారు. మంగళ సూత్రాన్ని వధువు మెడలో 3 ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు మాత్రమే ఎందుకు వేయాలి అంటే మనిషి భాగంలో 3 శరీరాలు, అంతర్ శరీరం, బాహ్య శరీరం, కారక శరీరం. అంతర్ శరీరం అంటే ఆత్మ. ఈ జన్మలో ఆత్మ సాక్షిగా మరో జన్మకి కూడా నీకు తోడుగా ఉంటానని అర్థం. బాహ్య శరీరం అంటే పంచభూతాలు. మనిషి శరీరం ఎప్పటికైనా పంచభూతాలలో కలిపోవాల్సిందే. అందుకే పంచభూతాల సాక్షిగా 2వ ముడి వేస్తారు. ఇక 3వ ముడి కారక శరీరం అంటే మనిషి బతికి ఉన్నన్ని రోజులు పుణ్య పాపములకు లోబడి ఉంటాడు. ఈ జన్మలో ఏకమైన జంట పుణ్య కార్యాలు చేస్తే మరో జన్మకి కూడా తోడుగా ఉంటారని అర్థం. అందుకే 3వ ముడి వధువు మెడలో వేస్తారు. ఇది అనాదిగా వస్తున్న హిందూ సంప్రదాయంలో మాంగళ్య ధారణకు ఉన్న విశిష్టత. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.